ఎవరివన్ మన ఏపీలో కేవలం 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అదేవిధంగా ఇతర క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి దాదాపుగా 300 ఉద్యోగాల భర్తీకి మీకు జాబ్ మేల్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మన ఏపీలో. కాబట్టి జాబ్ మేల్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, డేట్స్ ఏమిటి, టైమింగ్స్ ఏమిటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలా డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియో పూర్తిగా తెలుసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో కాకపోతే ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలమ్మా. సో ఆన్లైన్ ద్వారా సో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని దాని గురించి నేనైతే చెప్తాను. సో ఇక్కడ మీరు గమనించి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏ కంపెనీ ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఉద్యోగం పేరేమిటి, అర్హత ఏముండాలి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, జీతం ఎంత ఇస్తున్నామని క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. చూడండి, ఫస్ట్ చూసుకుంటే మనకి జాబ్ డీలర్స్ అనే ఒక కంపెనీ, సో తర్వాత జైబేరీ ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇంకొక కంపెనీ, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ అనేసి ఇంకొక కంపెనీ, మేడ్ ప్లస్ అనేసి ఇంకొక కంపెనీ, తర్వాత గ్లాడియేటర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేసి ఇంకొక కంపెనీ, తర్వాత ఎస్ఆర్ అకాడమీ అనేసి ఇంకొక కంపెనీ. దాదాపుగా 6 కంపెనీలకు సంబంధించి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా మనకి 6 కంపెనీలకు కలిపి 300 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. చూడండి, మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉండాలి, అదేవిధంగా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేసి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ 10వ తరగతి ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్. కాబట్టి మీరు 10th క్లాస్ పాస్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఫెయిల్ అయినా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సెక్యూరిటీ గార్డ్ అనే పోస్ట్కి. చూడండి, బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఇంటర్, డిగ్రీ ఇందులో మీకు ఏ క్వాలిఫికేషన్ సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నామా. ఓకేనా, ఇక్కడ మనకు చూడండి కొన్ని ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే మీకు విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, మనకు డీటెయిల్స్గా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, కావున పై అర్హతలు కలిగి ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in లేదా www.ncs.gov.in అని ఇక్కడ 2 వెబ్సైట్లు ఇచ్చారమ్మా. మీకు కింద డైరెక్ట్ నేను మీకైతే రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను, అంటే ఇదే వెబ్సైట్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూడండి, వెబ్సైట్ నందు తమ పేరు నమోదు చేసుకొని తేదీ చూడండి 28వ తేదీ, మేబీ ఈరోజు 27 అనుకుంటాను కాబట్టి రేపు మార్నింగ్ మీకు, అందుకే ఈ వీడియో అనేది ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, 28వ తేదీ 06/2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం నందు జరుగు మెగా జాబ్ మేళకు హాజరు కావాల్సిందిగా కోరడమైనది అనేసి మనకి ఇక్కడ సుబ్బారెడ్డి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి అనే దగ్గర నుంచి మనకి సిగ్నేచర్ రావడం జరిగింది. చూడండి, మీకు డైరెక్ట్గా మనకి రిజిస్ట్రేషన్ లింక్స్ నేను డైరెక్ట్గా మీకు కింద కామెంట్లు ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం ఎత్తుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. డేట్స్, టైమింగ్స్ తెలిసింది కదా. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేసి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. సో అది కూడా చూపిస్తాను. చూడండి, విశాఖపట్నం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 28వ తేదీ 6వ నెల 2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళ నిర్వహించబడును. కాబట్టి మీకు అంటే కంచరపాలెం, విశాఖపట్నం అనేటువంటి కంచరపాలెం జిల్లాలో ఇది మీకైతే కండక్ట్ అయితే చేస్తున్నాం. మళ్ళీ క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారు కదా. సో ఇది డీటెయిల్స్, అడ్రస్, అదేవిధంగా టైమింగ్స్, డేట్స్ మొత్తం కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అంటే వైజాగ్ లోకల్ అయితే మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళిపోండి అమ్మా. ఓకేనా, డైరెక్ట్గా నేను మీకు అయితే రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.